నమస్కారం, నా పేరు రమ. వెల్కమ్ టు బొజ్జా భిక్షమయ్య యూట్యూబ్ ఛానల్. మీరన్నట్లు ట్రంప్ మిగిలిన అధ్యక్షుల కన్నా గొప్ప అనిపించుకోవాలనే వ్యక్తిత్వం కలవాడే. ఇప్పుడు జరుగుతున్న ఈ యుద్ధ ఉన్మాదానికి డొనాల్డ్ ట్రంప్ మొదటివాడు అంటారా, ఇంకా చివరి వాడు అంటారా? ఒకటేంటంటే, డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడు. అమెరికా అధ్యక్షుని హోదాలో డొనాల్డ్ ట్రంప్ యుద్ధాన్ని ప్రారంభించాడు, యుద్ధాలు చేస్తున్నాడు. అమెరికాను మొనగాడు దేశంగా, అమెరికాను ప్రపంచ పోలీసుగా నిలబెట్టడానికి శాయశక్తిలా ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి అమెరికా అధ్యక్షుడు అయిన మొదటివాడు కాడు, అమెరికా అధ్యక్షుడిగా చివరివాడు కూడా కాడు. అమెరికా ఉన్నంత కాలం అధ్యక్షులు ఉంటారు. గతంలో ఉన్న అధ్యక్షులు కూడా ట్రంప్ లాగానే భావించినటువంటి వాళ్ళు ఉన్నారు. భవిష్యత్తులో ఉండేటువంటి అధ్యక్షులు కూడా ట్రంప్ లాగానే భావించే వాళ్ళు ఉంటారు. ఎందుకంటే అమెరికా ఒక సామ్రాజ్యవాద దేశం. అమెరికా తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవాలని, కొనసాగించాలని భావించేటువంటి దేశం. ఎంతవరకైతే ప్రపంచంలో సామ్రాజ్యవాదం ఉంటుందో అంతవరకు యుద్ధాలు ఉంటాయి. ఎంతవరకైతే దోపిడీ ఉంటుందో, ఎంతవరకైతే ప్రపంచ సంపదపై తమ ఆధిపత్యాన్ని కొనసాగించాలని ప్రభుత్వం లాంటి, అమెరికా లాంటి ప్రభుత్వాలు భావిస్తాయో అంతవరకు యుద్ధాలు ఉంటాయి. నిజానికి ఒక దేశం మరో దేశం పైన దాడి చేయటం అనేది, ఒక దేశం మరో దేశ అధ్యక్షులను హత్య చేయటం అనేది, ఒక దేశం మరొక దేశంలో గూఢచర్య చేయటం అనేది, ఒక దేశం మరొక దేశ ప్రభుత్వాలని ముద్రలు వేయటం అనేది ఏ రూపంలో కూడా న్యాయమైంది కాదు. అంతర్జాతీయ న్యాయ చట్టాలకు కానీ, లేక యునైటెడ్ నేషన్స్ తీర్మానాలకు కానీ వ్యతిరేకం. కానీ అలా ఎవరు కూడా వాటిని, యునైటెడ్ దేశాన్ని సంస్థను అంగీకరించే స్థితిలో లేరు. న్యాయము, ధర్మము, ప్రజాస్వామ్యము అనే అటువంటి మాటలు అమలు చేసే స్థితిలో కూడా వాళ్ళు లేరు. ఇటీవల కాలంలో మనం చూసినప్పుడు, ఈ 2000 సంవత్సరం కనుక మనం చూస్తే, అమెరికా అధ్యక్షుల్లో 2001 నుంచి 2009 దాకా ఇరాక్ యుద్ధం నడిచింది. జార్జ్ బుష్ చేశాడు అమెరికా అధ్యక్షుడు. అప్పుడు జార్జి బుష్ ఇరాక్ పై ఎందుకు దాడి చేశాడు అని అంటే, మానవాల్ని నిర్మూలించేటువంటి ఆయుధాలు వాళ్ళు తయారు చేస్తున్నారు, మానవాల్ని నిర్మూలించే ఆయుధాలు తయారు చేస్తున్నారనే పేరుతో ఇరాక్ పైన దాడి చేశాడు. ఆ దాడిలో ఇరాక్ అధ్యక్షుడు సద్దాం హుస్సేన్ అత్యంత క్రూరంగా అరెస్ట్ చేసి, అత్యంత నేరం మోపి, తూతూ మంత్రంగా విచారణ పేరుతోటి అతన్ని ఉరితీశారు. ఎవరు? జార్జ్ బుష్. ఆ విధంగా ఇరాక్ లో పెద్ద రాజకీయ సంక్షోభం ఏర్పడింది. లక్షలాది మంది ఇరానీయులు ఊచకోత కోయబడ్డారు. 2009, 2017లో లిబియా పైన కూడా సైనిక చర్య చేసింది అమెరికా. ఈ సైనిక చర్యలో అప్పుడు ఉన్నటువంటి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా లిబియా అధ్యక్షుడైన గడాఫీని, లిబియా దేశం పైన దాడి చేసి గడాఫీని అరెస్ట్ చేసి ఎత్తుకొని వెళ్ళిపోయారు. ఇప్పటికీ లిబియా దేశం రాజకీయ గందరగోళంలో ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తాం. 2011లో ట్విన్ టవర్స్ పైన దాడి చేశారు అనేటువంటి దాంతో ఒసామా బిన్ లాడెన్ అనే అటువంటి వ్యక్తిని పాకిస్తాన్ పై దాడి చేసి అతన్ని అరెస్ట్ చేసి అతని కుటుంబాన్ని హత్య చేశారు, బరాక్ ఒబామా అధ్యక్షుడిగా ఉన్నప్పుడే. అలాగే డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు ఏదైతే ఉన్నాడో అధ్యక్షుడు, ఆయన నిన్నగాక మొన్న వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మధురో, అతని భార్య సిరియా ఫ్లోరెస్ అనే అటువంటి వాళ్ళను అమెరికా డొనాల్డ్ ట్రంప్ నాయకత్వంలో ఆ దేశంపై, అధ్యక్ష భవనంపై దాడి చేసి వాళ్ళను సజీవంగా పట్టుకొని తీసుకెళ్లి అమెరికా జైల్లో పెట్టి, వాళ్ళు మాదక ద్రవ్యాలు తయారు చేస్తున్నారు అనే పేరుతో అక్రమంగా వాళ్ళ పైన కేసులు పెట్టి జైల్లో నిర్బంధించాడు. ఇక నిన్న ఫిబ్రవరి 28న ఇరాన్ పై దాడి చేసి ఇజ్రాయెల్ ద్వారా ఆ ఇరాన్ సుప్రీం కమాండర్ ఆయతుల్లా ఖమేనీని హత్య చేశారు. అందుకని ఈయన మొదటివాడు కాడు, చివరివాడు కూడా కాడు. అమెరికన్ సామ్రాజ్యవాదం ఉన్నంత కాలం, లేక సామ్రాజ్యవాద దేశాలు ఉన్నంత కాలం దోపిడీ ఉంటుంది. పెట్టుబడి ఉన్నంత కాలం యుద్ధాలు జరుగుతాయి. కాబట్టి యుద్ధాల్లో అమెరికా అందరికంటే కూడా యుద్ధ పిపాసిగా ఉన్నటువంటి అమెరికా ఉంటుంది. అందుకని వీడు మొదటివాడు కాదు, చివరివాడు కూడా కాదు. సార్, ఇరాన్ దేశంలో షియా జాతికి చెందిన ముస్లింలు 95% ఉంటున్నారు. ఇప్పుడు ఇరాన్ మిగిలిన ముస్లిం దేశాలపై కూడా దాడి చేస్తుంది. అంటే ఆ దేశాలలో ఉన్న ముస్లింస్ ఎవరిని బలపరుస్తున్నారంటారు? ఇరాన్ లో 95%, అంటే ముస్లింలలో ప్రధానంగా ఒక 2-3 శాఖలు ఉంటాయి. ఒకటి సున్నీ ఇస్లామిక్ శాఖ,
రెండు సియా ఇస్లామిక్ శాఖ. ఇట్లా కొన్ని ఉంటాయి. ప్రధానంగా ఈ రెండింటి కనుక మనం చూసుకుంటే ఇరాన్ లో సియా శాఖకు చెందినటువంటి వాళ్ళు 95% ఉంటారు. భారతదేశంలో సున్నీ శాఖకు చెందినటువంటి వాళ్ళు 95% ఉంటారు. అలాగే ఇతర గల్ఫ్ కంట్రీస్ లో కూడా సున్నీ శాఖకు చెందినటువంటి వాళ్ళే 95% ఉంటారు. అంటే ప్రపంచ ముస్లిం దేశాల్లో 95% సున్నీ శాఖకు చెందినటువంటి వాళ్ళే, సియా శాఖకు చెందినటువంటి వాళ్ళు కారు. కానీ ఇప్పుడు వాళ్ళందరూ ఆ దేశాల పైన కూడా ఇరాన్ దాడి చేస్తా ఉంది. ఎందుకు ఆ దేశాల పైన ఇరాన్ దాడి చేస్తా ఉంది అంటే అమెరికా సైనిక స్థావరాలను పశ్చిమాసియాలోని దేశాలలో తమ స్థావరాలను ఏర్పాటు చేసుకుంది. కాబట్టి అమెరికా స్థావరాలను ధ్వంసం చేయడం కోసం అనివార్యంగా అక్కడున్నటువంటి ముస్లిం దేశాల స్థావరాల పైన ఇరాన్ దాడి చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. ఆ విధంగా సౌదీ అరేబియా, యునైటెడ్ అరబిక్ ఎమిరేట్స్, బహ్రెయిన్, కువైట్, ఖతార్, జోర్డాన్ తదితర దేశాల్లో ఉన్నటువంటి అమెరికా సైనిక స్థావరాల పైన ఇరాన్ దాడి చేస్తా ఉంది. కాబట్టి సహజంగా అక్కడ ఉన్నటువంటి దేశాలు ఏం చేయాలి? ఇరాన్ ను వ్యతిరేకించాలి. ఒకటేమో అక్కడ శాఖ, ముస్లిం శాఖ, ఇస్లామిక్ శాఖ, సున్నీ శాఖలు ఉన్నాయి. రెండోదేమో ఆ దేశం పైన ఇరాన్ దాడి కూడా చేస్తాను. అంటే ఏకకాలంలో ఇరాన్ ఇజ్రాయెల్ పైన, అమెరికా పైన మరియు పశ్చిమాసియాలో దేశంలో ఉన్నటువంటి ఈ దేశాల పైన ఒకే కాలంలో ఒక్క దేశం సుమారు ఇన్ని దేశాల పైన దాడి చేస్తా ఉంది. ఇన్ని దేశాలతో యుద్ధం చేయాల్సి వస్తా ఉంది. అయినా ఆ దేశాల్లో 95% ఉన్నటువంటి సున్నీ శాఖకు చెందినటువంటి వాళ్ళు ఇరాన్ ను వ్యతిరేకించట్లే. తమ దేశాల పైన దాడి చేస్తున్నప్పటికి కూడా ఇరాన్ ను వ్యతిరేకించట్లే. ఎందుకు? భారతదేశంలో ఉన్నటువంటి ముస్లింలు కూడా ఇరాన్ ను వ్యతిరేకించట్లే. 95% ఇక్కడ సున్నీలు ఉన్నారు, సియాలు 5% ఉంటారు. అయినా వీళ్ళు ఇరాన్ ను వ్యతిరేకించట్లే. పైపెచ్చు ఇరాన్ సుప్రీం కమాండర్ ఆయతుల్లా ఖమేనీ హత్య చేయబడిన తర్వాత దాన్ని ఖండిస్తూ అనేక ముస్లిం దేశాల్లో ప్రదర్శనలు జరిగాయి, ప్రకటనలు చేశారు. కారణం ఏంటి అంటే తమ ధార్మిక మత ఆధారిత శాఖల మధ్య ఉన్న తేడాలను కూడా మర్చిపోయి అమెరికన్ సామ్రాజ్యం యొక్క దుర్మార్గమైనటువంటి చర్యలను వాళ్ళు ఖండిస్తున్నారు. అమెరికా యొక్క ఆధిపత్య విధానాలను వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు. కనుకని ముస్లిం దేశాలు ఇరాన్ ను వ్యతిరేకించడంలో లేక ఇరాన్ పైన తిరిగి దాడి చేయడంలో అంత ఇజ్రాయెల్ లాగా, అమెరికా లాగా లేరు. అక్కడ సున్నీలే ఎక్కువ మంది ఉన్నప్పటికీ కూడా, ఇరాన్ లో సియాలు ఎక్కువ మంది ఉన్నప్పటికీ కూడా, సున్నీ సియాల మధ్య వైరం ఉన్నప్పటికీ కూడా, ఆ ధార్మిక ఆ మత ఆచారాల తేడాలు ఉన్నప్పటికీ కూడా అమెరికా సామ్రాజ్యాన్ని వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు తప్ప దీన్ని కాదు. ఇది మనం గమనించాలి. అది విన్నారు కదా, అమెరికా ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ పై దేనికోసం యుద్ధం చేస్తుంది, ఇలాగనే కొనసాగిస్తుంది. ఇదే విధంగా కొనసాగితే మన భారతదేశం పరిస్థితి ఏ విధంగా మారుతుంది, ఏ విధంగా దయనీయం అవుతుంది అనే విషయాన్ని మనకు బొజ్జా విష్ణు గారు చాలా క్షుణ్ణంగా వివరించారు. దానికి ఆయనకి నమస్కారాలండి విష్ణు గారు. నమస్కారం. ఇలాంటి విషయాల్లో మనం తెలుసుకునేందుకు ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.